దేవుడు అనంతమైన వాడై స్వయం సమృద్ధి గలవాడై దేని కొరత లేనివాడై ఉంటే ఆయన ఆరాధనను ఎందుకు ఆశిస్తున్నాడు? దూతలు నిరంతరము పరిశుద్ధుడు 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 అని ఎందుకు కేకలు వేస్తున్నారు? పరలోకంలో మరియు భూమిపై ఉన్న ప్రతి ప్రాణి మోకరిల్లడం ఎందుకు? ఆయన పరిపూర్ణుడు అయితే మనల్ని ఆరాధించాలి అని ఎందుకు చెప్పాడు? ఎందుకంటే దేవుడు ఆరాధనను అడగడానికి గల కారణం ఆయనకు దాని అవసరం ఉంది కాబట్టి కాదు, దాని అవసరం మనకి ఉంది కాబట్టి ఆయన అడుగుతున్నాడు. ఎందుకంటే మీరు దేన్ని ఆరాధిస్తే అది మిమ్మల్ని తీర్చిదిద్దుతుంది. మీరు డబ్బును ఆరాధిస్తే మీరు దురాశపరులుగా మారుతారు. మీరు కీర్తిని ఆరాధిస్తే మీరు శూన్యంగా మారుతారు. మిమ్మల్ని మీరు ఆరాధించుకుంటే మీరు ఒంటరిగా అవుతారు. మీరు దేనినైతే ఆరాధిస్తారో దాని వలె మీరు మారుతారు. అందుకనే కీర్తనల గ్రంథము 115వ కీర్తన 8వ వచనం ఇలా చెబుతుంది, వాటిని చేసిన వారు వాటి వలె ఉందురు. ఇది కవిత్వం కాదు, ఇది ఆత్మ యొక్క నియమం. మీ ఆత్మ మీరు దేన్ని గొప్పదిగా చేస్తారో దాన్ని ఎల్లప్పుడూ ప్రతిబింబిస్తుంది. కాబట్టి దేవుడు నన్ను ఆరాధించండి అని ఆజ్ఞాపించినప్పుడు ఆయన మీ ప్రశంసను డిమాండ్ చేయడం లేదు, ఆయన మీ మార్పును ఆహ్వానిస్తూ ఉన్నాడు. మీరు ఆయన ప్రేమను ఆరాధిస్తే మీరు ప్రేమ కలిగిన వారుగా మారుతారు. మీరు ఆయన శాంతిని ఆరాధిస్తే మీరు శాంతియుతమైన వారుగా అవుతారు. మీరు ఆయన న్యాయాన్ని ఆరాధిస్తే మీరు న్యాయవంతులుగా మారుతారు. ప్రతి ఆరాధనా చర్య ఆయన స్వభావాన్ని మీలోకి దింపుతుంది. ప్రతి హల్లెలూయా మీ హృదయాన్ని ఆయన హృదయం వలె మార్పు చెందేలా ఆకృతి చేస్తుంది. ఆయన మన స్తుతిపై ఆధారపడి జీవించడు, దాని ద్వారా ఆయన మనకు తన పోలికను ఇస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆరాధన అనేది దేవునికి ఏదో ఇవ్వడం కాదు, ఆయన మాత్రమే ఇవ్వగలిగే దాన్ని స్వీకరించటం. అందుకే దూతలు ఎప్పుడూ కూడా ఆపరు. వారు ఆయనను పొగట్టం లేదు, వారు ఆయనను చూస్తున్నారు. మరియు వారు చూసిన ప్రతిసారి దూతలు మార్పు చెందుతూ ఉన్నారు. కాబట్టి ప్రశ్న దేవునికి ఆరాధన ఎందుకు అవసరం అనేది కాదు. నిజమైన ప్రశ్న ఏమిటి అంటే మీరు దేన్ని ఆరాధించడం ద్వారా దేని వలె మారుతున్నారు? ఈ సందేశం మీ హృదయాన్ని తాకినట్లయితే ఆమెన్ అని చెప్పి దేవుడి పోలికగా మార్చబడుటకు మనము ప్రయత్నం చేద్దాం. ఈ సందేశాన్ని ఇతరులకు షేర్ చేసి ఆశీర్వాదాన్ని పొందుకోండి. ఆమెన్.